సార్ శనార్థులు శనార్థి సార్ బాగున్నారా? బాగున్నామమ్మా. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఒక్క మాట అంటుంది, జనాలు కూడా అంటారు. ఏమనంటే విద్యను ఫ్రీ చేస్తే బాగుంటుంది, అనవసరంగా పథకాలు ఫ్రీ చేసిర్రు అని మాట్లాడుతున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? పథకాలకు విద్యకు సంబంధం లేదు. విద్య అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఎయిమ్, ఒక ముఖ్య ఉద్దేశం. అది వాళ్ళ మెయిన్ ఎజెండానే స్కూల్స్ని బాగు చేయాలి, పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే విద్యాలయాన్ని కట్టేయాలని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టినారు. మీరు చూస్తున్నారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మొన్ననే ఆరుట్లలో ప్రారంభించినారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అంటే మాకు ప్రాధాన్యమైన అంశాలు ఏంటంటే విద్య, వైద్యం. ఇంతకుముందు విద్య గురించి గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పట్టించుకోలే. ఏ స్కూల్లో టీచర్లు లేరు, స్కూల్లో వసతులు లేవు. ఒక టీచర్తోనే 10వ తరగతి వరకు నడిపించిన పాఠశాలలు, టీచర్లకు ప్రమోషన్ లేవు, టీచర్లకు ట్రాన్స్ఫర్స్ లేవు, పిల్లలకు మంచి యూనిఫామ్స్ లేవు. మరి ఇవన్నీ కూడా సమకూర్చి అంగన్వాడీ స్కూళ్ళ నుండి డిగ్రీ యూనివర్సిటీ స్థాయి వరకు ఈరోజు మేము దాన్ని చేపట్టడం జరిగింది. మొన్ననే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి 1000 కోట్లు ప్రకటించడం జరిగింది. దాంట్లో మొన్ననే 100 కోట్లు, దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉన్నదో, టీచింగ్ స్టాఫ్ లేక 2200 మందిని అపాయింట్మెంట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మరి కార్పొరేట్ స్కూళ్ళకి దాదాపుగా ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారంటారు సార్? చూడమ్మా, ఈ దేశంలో ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వెళ్తారు. 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేవాడు అక్కడికి వెళ్తాడు. వీధిలో ఉండే హోటల్లో తినేవాడు తింటాడు. కానీ మా ఉద్దేశం, పేదలు నిరుపేదలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో విద్యనిస్తున్నారో వాళ్ళకు కూడా మన ప్రభుత్వ స్కూల్లో ఇవ్వాలన్న లక్ష్యం, ఉద్దేశం ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత టీచర్స్ని, అన్ని స్కూళ్ళల్లో టీచర్స్ ఉన్నారు. ఈరోజు ప్రతి సబ్జెక్టుకు టీచర్స్ ఉన్నారు. మీరు చూస్తున్నారు, ప్రతి స్కూల్లో కూడా అన్ని వసతులు, అవి టాయిలెట్స్తో మొదలుకుంటే భోజనం దగ్గర నుండి ప్రతి స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో అయితే మీకు తెలుసు, వాటి భోజనం ఖర్చులు కూడా మనం పెంచినాం. కానీ సార్, సిటీ లైఫ్లో ఈ పట్టణంలో అంటే బాగానే డెవలప్మెంట్ ఉంటుంది, కానీ పల్లెటూర్లలో తక్లీఫ్ అవుతుంది. ఆ ముచ్చటైతే ఖచ్చితంగా నేను రుజువు ఇప్పిస్తా. దాని మీద ఏం చెప్తారు? అమ్మా, నేను కూడా పల్లెటూరు నుండి వచ్చినోనే. పల్లెటూరులోనే నా నియోజకవర్గం అన్నీ కూడా పల్లెటూర్ల చుట్టే ఉంటాయి. దాంట్లో నేను మహాత్మా జ్యోతిబా పూలే స్కూళ్ళు కానీ, కస్తూర్బా స్కూళ్ళు కానీ, అదేవిధంగా మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ తిరిగిన నేను. ప్రభుత్వ పాఠశాలలు అన్నీ రిపేర్ చేయించి, రంగులు వేయించి, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టేబుల్స్, బల్లాలు, బ్లాక్ బోర్డ్స్ అన్నీ సమకూర్చినాం. ఏదో భ్రమ, కేసీఆర్కు కేటీఆర్కు ఒక విమర్శించాలన్న దృక్పథంతో విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళప్పుడు సదుపాయాలు లేవు, టీచర్లు లేవు, రిజల్ట్స్ అన్నీ కూడా రాలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా ఉన్నది. బళ్ళు కూడా మీరు వెళ్ళి ఏదైనా, నేను నా నియోజకవర్గం రండి, మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తా, చూడండి, అప్పుడు చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీ హైడ్రా వల్ల జర పతనం అయింది అంటారు, మరి ఎట్లుండబోతుంది సార్? హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో, గత ప్రభుత్వం లోపల ఎన్క్రోచ్మెంట్ చెయ్యని ఎమ్మెల్యే లేడు. ముఖ్యమంత్రిని మొదలుకుంటే ఊర్లో ఉండే సర్పంచ్, వార్డు మెంబరు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా కబ్జాలు పెట్టినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జా ఒకటన్నా కనబడదామా? ఎవరన్నా కబ్జా చేసినట్టు ఉన్నదా? ధరణి పేరుతో ధరణిలో పెట్టడం, ప్రొహిబిషన్ లిస్ట్లో, దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడం, అమ్ముకోవడం, వారిని బెదిరించి నీకు రాదురా అని తక్కువ ధరకు కొనడం చేయడం జరిగింది. మరి హైడ్రా మంచిదా కాదా? ఎన్నో చెరువులను కబ్జా చేసిండ్రు, చెరువులను చెరబట్టిండ్రు గత ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏ చెరువునమ్మా విడిపించొద్దా? ఈ ప్రభుత్వం కూడా అట్లే చూసుకుంటూ ఉండాలా? అంటే హైడ్రా పెట్టడం తప్ప? చెరువులను కబ్జా చేస్తారు, నాలలను కబ్జా చేస్తారు, ప్లే గ్రౌండ్స్ను కబ్జా చేస్తారు, శ్మశాన వాటికలను కబ్జా చేస్తారు, స్కూళ్ళను కబ్జా చేస్తారు. కబ్జాకు అనర్హత కలిగినటువంటిది ఏది లేకపోయే. మరి ఈరోజు కబ్జా చేశారు కదా మీరు.
ఒక్కసారి ఈ 2.5 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యేలు కానీ మా లీడర్లు కానీ ఎవరైనా ఎందులోనైనా పాల్గొన్నారా? 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. మరి వాళ్ళ ప్రభుత్వం లోపల కబ్జా చేయని స్థలం అంటూ లేదు. శ్మశాన వాటికలను చేసినారు, చెరువులను చేసినారు. ఎన్ని చెరువులు ఉన్నామా? ఉప్పల్ చెరువును మనమే విడిపించినాం. చెరువులను కబ్జా చేసి మొత్తం బిల్డింగ్లు లేపినారు, హైరైజ్ బిల్డింగ్స్ లేపినారు. ఇవన్నీ కనబడట్లేదా? మరి హైడ్రా తప్ప ఇది? నీళ్ళు వస్తే హైదరాబాద్ అంతా కూడా జలమయం అయిపోతుంది. ఎక్కడెక్కడ నీళ్ళు ఎక్కడ పోవాలి? చెరువులలోకి పోవాలి. ఆ చెరువులన్నీ కబ్జా చేస్తుంది. ప్రజల ప్రాణాలకు ముప్పు రావట్టే, హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి వచ్చే. ఇది మంచి ఇట్లా మధ్యతరగతి అభాగ్యులు బలైనట్టు అందరూ చూస్తున్నారు కదా సార్, దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకేమన్నా పరిహారం అనేది చేస్తున్నారా? అమ్మ, మేము ఎప్పుడైనా కూడా పరిహారం లేకుండా ఎప్పుడు లేవు. తప్పకుండా రానా పరిహారం అనేది చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఉద్యోగం కోల్పోయినారో వాళ్ళకు 25,000 జీవన భృతి ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల లోపల గుడిసెలు వేసుకొని ఉన్నారమ్మ. వాళ్ళ జీవితం అంతా కూడా ఆ మురుగునీటిలోనే బ్రతకాలా? ఆ మురుగునీటిలో నుంచి మంచి ప్రాంతానికి తరలించి వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వద్దా? మంచి ఇల్లు కట్టివద్దా? వాళ్ళు మంచి స్కూళ్ళలో చదవద్దా? అంటే టీఆర్ఎస్ చదివించద్దనేనా? నువ్వు ఎక్కడుంటే ఆ బ్రతికే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గొల్లోడు బర్రెలు గాయాలి, చాకలోడు బట్టలు ఉతకాలి, మాదిగోడు చెప్పులు చేయాలి. ఇది ఆయన దృక్పథం. కేసీఆర్ గారిది కానీ టీఆర్ఎస్ పార్టీది కానీ ముదిరాజులు చెవు పిల్లలు పట్టుకోవాలి. కానీ ఈరోజు సబ్బండ వర్ణాలు చదువుకొని చక్కగా పైకి రావాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. అందుగురించి ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న కబ్జా మురికి కూపంలో జీవిస్తున్న వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు మంచి ఇళ్లకు తరలిస్తూ ఉన్నారు. అది గిట్టని కిషన్ రెడ్డి కానీ, అది గిట్టని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ విమర్శిస్తూ ఉన్నారు. హైడ్రా లోపల వాళ్ళ భూములు ఉన్నాయి. ఆ భూములు వాళ్ళకి పోతూ ఉన్నాయి కాబట్టి ఏడుస్తూ ఉన్నారు. అంతేగాని విమర్శ కోసమే విమర్శగా తప్పితే అక్కడ పసలేదు. హైడ్రా ఇస్ ఏ మంచి ప్రోగ్రాం. మంచి పేద ప్రజలకు కానీ అదేవిధంగా ఎవరైతే కబ్జాలు చేసినో వాళ్ళ పట్ల ఇది తప్పకుండా మంచి చేస్తుందని ఆలోచిస్తాం. రాబోయే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లా మీ ప్రణాళిక ఎట్లుండబోతుంది సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇన్ని చేసినాం, ఇన్ని పథకాలు ఇచ్చినాం. ఏ ప్రభుత్వం మా పథకాలు ఇచ్చింది? ఉచిత బస్సు నుండి మొదలుకుంటే కరెంటు బాధలు లేవు. ప్రతి పేదోని ఇంట్లో ఊర్లో 90% ప్రజలు కరెంటు బాధల నుండి విముక్తులైనారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకుంటా ఉన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం. అయితే 2,500 పడతలేవు కదా సార్? మరి 2,500 ఖజానా ఖాళీ అయింది. గల్లగురిగిల పైసలు లేవు. అర్థమైందా అమ్మ? మీరు డబ్బుల గురించి చూస్తున్నారు. మేము కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ అక్కడ బడ్జెట్ లేదు. లోటు బడ్జెట్లో నడుస్తూ ఉన్నాం. అప్పుల కుప్పగా చేసినాడు. 8 లక్షల కోట్ల అప్పు. నీ బడ్జెట్ ఎంత? నీ అప్పు ఎంత? పొంతన ఉన్నది ఎక్కడన్నా? వచ్చే ఆదాయానికి పోయే అప్పులు కట్టేదానికి ఏమన్నా పొంతన ఉన్నదా? కాబట్టి ఇవ్వట్లేదు. తప్పకుండా ఆర్థిక పరిస్థితి కుదుట పడ్డ తర్వాత చేద్దామన్న ఆలోచన. మేము ఏదైతే వాగ్దానం చేసినామో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాం. దేన్ని కూడా వదిలిపెట్టట్లేదు. కొంచెం ముందు ఆలస్యం అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం మాట అంటే మాట మీద ఉండే ప్రభుత్వం.